దుబాయ్ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఈ యుద్ధం ఎలా కుదిపేస్తోందో వివరాలని ఇప్పుడు నేను వాల్ ప్రజెంటేషన్స్ ద్వారా చూపిస్తాను. ఒక్కసారి ఈ ఇమేజ్ని చూడండి. ఇది దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్. దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ రైట్ ఫ్రమ్ మీరు చూడొచ్చు ఎప్పటి నుంచి ఉందో. గడిచిన 15 రోజుల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. ఇండెక్స్ ఒక్కసారి చూడండి చక్కగా ఎట్లా కీప్ ఆన్ పైకి వెళుతోందో, ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిందో. సడన్గా ఈ 15 రోజుల్లో ఏం జరిగిందో చూడండి. చాలామంది నెటిజన్లు ఈ ఫాల్ని, ఈ క్యాండిల్స్ని ఏమని అంటున్నారో తెలుసా? ఇది కూడా బుర్జ్ ఖలీఫా స్టైల్లో ఉంది చూడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఉన్న పళంగా కేవలం 15 రోజుల్లో దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ దాని పీక్స్ నుంచి 30% ఫాల్ అయిపోయింది. ఉన్న పళంగా ఫాల్ అయిపోయింది 30% ఈ 15 రోజుల్లో. అంటే ఇమాజిన్, రోజుకి ఆన్ యావరేజ్ 5% పడిపోయింది. యుద్ధానికి ముందు ఫిబ్రవరి 27, 2026 ఎలా ఉందో తెలుసా? ఒకసారి చూడండి. ఫిబ్రవరి 27 రియల్ ఎస్టేట్, యుద్ధానికి ముందు 2026లో 16,900 పాయింట్ల వద్ద రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఉంది. 16,900 పాయింట్ల వద్ద. ప్రస్తుతం మార్చి 15వ తారీఖుకి, అంటే ఈ 15 రోజుల్లో, కేవలం 15 రోజుల్లో అది 11,516కి పడిపోయింది. అంటే ఎక్కడ 16,900, ఎక్కడ 11,500, అక్కడి నుంచి ఇక్కడికి 30% అట్ ఎ స్ట్రెచ్ విదిన్ షార్ట్ స్పాన్లో పడిపోయింది. ఇంపాక్ట్ ఎలా ఉందో చూడండి. పర్యాటకంకి ఇంపాక్ట్ ఎలా ఉంది? దాదాపుగా 50% వరకు నష్టం వచ్చింది పర్యాటకానికి. 80% నుంచి ఆల్మోస్ట్ 40%కి బుకింగ్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జీడిపిలో వివిధ రంగాల వాటా ఎంత ఉందో చూద్దాం. రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్కి 85 to 89% వాటా ఉంది. పర్యాటక రంగానికి 12 to 14% ఉంది. ఆయిల్కి 2 to 5% ఉంది. సో మేజర్గా రియల్ ఎస్టేటే ఉంటుంది, అలాగే ఫినాన్స్కి ఉంటుంది. కానీ ఆ రియల్ ఎస్టేటే 30% ఇన్ 15 days పడిపోయింది. దీన్ని బట్టి ఇంపాక్ట్ ఆన్ దుబాయ్ మీద ఎలా ఉందో చూడొచ్చు. కేవలం కొన్ని రోజుల్లోనే దుబాయ్ ఒక్కసారిగా ఇటు పర్యాటకం పడిపోయి, అటు రియల్ ఎస్టేట్ పడిపోయి, ఇటు ఆయిల్ పడిపోయి, అలాగే ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఎయిర్ ట్రావెలింగ్ పడిపోయి ఒక్క నిమిషానికి 9,000 కోట్ల రూపాయల నష్టం. అంటే దుబాయ్ ఈజ్ ఏ హబ్ ఆఫ్ వరల్డ్ కదా, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ట్రాన్సిట్ విషయంలో. అలాంటి చోట చివరికి అన్ని రంగాల్లోనూ దుబాయ్ ఇప్పుడు స్ట్రెస్కి గురైపోయింది. ఆ ఇంపాక్ట్ మిగిలిన అన్ని కంట్రీస్ కంటే కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని, గల్ఫ్ ప్రాంతంలోని దుబాయ్ ఎక్కువగా తీసుకుంటోంది.